హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్న రెసిపీ వచ్చి గుత్తి వంకాయ ఫ్రై అండి. దీనికోసం నేను ముందుగా తాజా లేత వంకాయలని తీసుకున్నాను. సో మసాలా కోసం నేను ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, వేపుడు శనగపప్పు, వేరుశనగపప్పు తీసుకున్నానండి. వేరుశనగపప్పు, వేపుడు శనగపప్పు సన్న మంట మీద వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. నేను సన్న మంట మీద పెట్టుకోవాలండి మాడిపోకుండా. అవి తీసేసి ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు వేయించుకుంటున్నానండి. సో వేయించుకున్న మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలండి. సో చల్లారిన దాన్ని మిక్సీ పట్టుకొని పొడిలా చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. సో వంకాయలు మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. సో మిక్సీ చేసిన పౌడర్లో దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి రెండు కలిపి స్టఫింగ్ చేసేసుకుని దాన్ని దారంతో గట్టిగా కట్టేయాలండి. ఈ విధంగా దారంతో కట్టడం వల్ల మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఫ్రై కదా. సో స్టఫ్ చేసి పెట్టుకున్న దారం చుట్టిన వంకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా వేగనివ్వాలండి, అటు ఇటు తిప్పుకొని. ఈ కర్రీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఉంచుదామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ఉడికిందండి, కొంచెం మగ్గినాయి వంకాయలు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. మీ చేసే ప్రతి లైక్ చాలా యూజ్ అవుతుందండి నాకు. సో వంకాయలు మగ్గుతున్నాయండి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిన మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలండి. సో మొత్తం కలుపుకోవాలండి. అలాగని గట్టిగా తిప్పేయకూడదు, దాంట్లో దారాలన్నీ ఊడిపోతాయి. ఆల్రెడీ 2 వంకాయల దారాలు కూడా ఊడిపోయినాయండి. సో నెమ్మదిగా కలుపుకోవాలి. సో గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ నచ్చుతుందండి. ప్లీజ్ మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్.